కార్తిక్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. మన ఫార్మర్స్ యాజిటేషన్ 2.0, రైతుల ఉద్యమం 2.0. అది ఎందుకండి సడన్గా అయిపోయింది? 2 రోజుల దాకా ఆపేమన్నారు ముందు, తర్వాత 4-5 రోజుల తర్వాత వేస్తా ఉన్నారు, తర్వాత మళ్ళీ ఏదో తారీఖు చెప్పారు, ఆ తారీఖు తర్వాత వేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చల్లబడిపోయిందనే చెప్పాలి ఉద్యమం. అది ఎందుకు జరిగింది అంటే దానికి కారణం అమిత్ షా గారు. అతను ఏం చేశారంటే, దీనికి ఫండింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదండి. దీనికి ఆ పెద్ద పెద్ద ట్రాక్టర్స్కి, ట్రైలర్స్కి, ఫుడ్ స్టఫ్కి, టెంట్లకి, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఖలిస్తానీ ఉగ్రవాదులు. అది బయట నుంచి, అక్కడ యూకే నుంచి, యుఎస్ నుంచి, కెనడా నుంచి ఈ ఫండింగ్ వస్తుంది. వాళ్ళేమో కొంతమంది మనుషులు పంపించి వాళ్ళ ద్వారా ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి దీన్ని బేసిక్గా ఎవడు వాళ్ళు నిజంగా రైతులే కారు. రైతులైనా కూడా వాళ్ళు ఏదో సదుద్దేశంతో దేశం బాగు చేద్దాం, లేదా రైతులకి మంచి కల్పిద్దాం అనే ఉద్దేశం కాదు. వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు చేస్తున్నారు అంతే. ఆ డబ్బులు లేకపోతే మానేస్తారు. సో వాళ్ళ ఎవరికి లాయల్టీ లేదు. సో వీళ్ళందరికీ కూడా డబ్బులు ఎక్కడ వస్తున్నాయి అది పసిగట్టి ఆ ఇచ్చే వాళ్ళందరినీ కూడా ముందు వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేసి వాళ్ళని జైలు వేశారు. అంటే వాళ్ళు బ్రిటిష్ పాస్పోర్ట్ ఉండొచ్చు, వాడికేమో కెనడా పాస్పోర్ట్ ఉండొచ్చు, యూఎస్ పాస్పోర్ట్, వాళ్ళందరికీ వాళ్ళ పాస్పోర్ట్లు తీసేసుకుని వాళ్ళని జైలు పడేసి ఇప్పుడు చెప్పండి బాబు, ఎప్పుడు మళ్ళీ ఫార్మర్స్ రెసిస్టెన్స్ 2.0 ఎప్పుడు మొదలడం అని అడిగితే డబ్బులు లేకపోతే అడుంటాడు. అందరూ చలబడిపోయారు, వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. తర్వాత ఇప్పుడు వాళ్ళ ఖలిస్తానీ మూలాలలో ఉన్నారు కదా, అక్కడ హర్పత్వంత్ సింగ్ పన్ను గడు వీళ్ళందరినీ ప్రోత్సహించేవాడు. వాళ్ళందరికీ కూడా కొంచెం భయం పుట్టుకొచ్చింది. ఇప్పుడు వాళ్ళ వీసాలన్నీ ఇండియాకి రావాలంటే వాడి వీసా కావాలి, అవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు, పాస్పోర్ట్ సీజ్ చేశారు. జైల్లో ఉన్నారు ప్రస్తుతం చాలామంది. వాళ్ళంటే యాక్చువల్ డబ్బులు క్యారీ చేసే వాళ్ళందరూ కూడా జైల్లో పెట్టబడ్డారు. దాంతో డబ్బులు లేకుండా ఊరికే పనిచేసే వాళ్ళు కారండి ఆ ఫార్మర్స్. పాపం రెగ్యులర్గా మామూలు వచ్చే కూలి కంటే 4-5 ఇచ్చి వాళ్ళు 5 స్టార్ ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళు ఉద్యమం చేయడానికి రెడీ. అంటే ఏసీ క్యారవన్స్, చాలా హైఫైగా ఉందండి పరిస్థితి. అంటే BMW కార్లు వస్తున్నారు, బెంజ్ కార్లు వస్తున్నారు, టెంట్లు పెద్ద టెంట్లు వేసుకుని దాంట్లో ఖుషీగా ఉందని వచ్చారు బాబు. సాయంత్రం అయ్యేసరికి మ్యూజిక్, డ్యాన్స్ అన్నీ ఉంటాయంటారు అక్కడ. అంత రేంజ్ వేసుకు వచ్చారు బాబు. సరదాగా ఒక 6 నెలలు గడిపేద్దాం. వాళ్ళ పాపం వాళ్ళ కళ ఫలించలేదు. కిందటి మాటలా కాకుండా మన వాళ్ళు ముందే అప్రమత్తం అయిపోయారు, పోయి వాళ్ళ మూలాలని పట్టేశారు. ఆ మూలాలని అరికట్టేసరికి మొత్తం ఆటకట్టేశారు. ఇప్పుడు చల్లబడిపోయింది. ఇవాళ రేపు అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఆల్రెడీ సగం మంది వెళ్ళిపోయింటారు, మిగతా వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా జరుగుతారు. అదండి ఫార్మర్స్ యాజిటేషన్ 2.0 యొక్క కథ. జై శ్రీరామ్.